బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో తెలంగాణ బిడ్డ ఓహో మన నాగరాజు మన మన ముద్దు బిడ్డ మన తెలంగాణ బిడ్డ నాగరాజు చాలా ఒక సంచలనమైనటువంటి చరిత్ర సృష్టించే విషయంలో ఆయన ఒక నామినేట్ కాబడ్డాడు. ఒకసారి దాని గురించి డీటెయిల్ గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో తెలంగాణ బిడ్డ నామినేట్ అయినటువంటి ఉదయ్ నాగరాజు స్వస్థలం సిద్దిపేట జిల్లా శనిగరం మనిషి నియంత్రణలోనే ఏఐ ఆ దిశగా కృషి మానసిక ఆరోగ్యంపై అవగాహన తేవడమే లక్ష్యం ఆంధ్రజ్యోతితో ఉదయ్ ఇంటర్వ్యూ అంటూ చూస్తా ఉన్నాం కదా. సో ఆయన తెలంగాణ బిడ్డ మన ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ శనిగరం మండలం సంబంధించినటువంటి వ్యక్తి అనే అక్కడే లండన్లో స్థిరపడ్డాడు. ఒకసారి దాని గురించి కూడా చాలా క్లియర్గా మనం కంప్యూటర్ సైన్స్ పాలనా శాస్త్రంలో మాస్టర్స్ మనిషి నియంత్రణలోనే ఏఐ ఆ దిశగా కృషి ఆంధ్రజ్యోతికి ఉదయ్ ప్రత్యేక ఇంటర్వ్యూ అంటూ చూస్తున్నాం. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామం నుంచి ఏకంగా బ్రిటన్ పార్లమెంట్లోని ప్రభువుల సభలో అడుగు పెట్టారాయన. వరంగల్, హైదరాబాద్, రామ్టెక్లో చదువుకొని బ్రిటన్లో ఉన్నత చదువులు చదివి అక్కడ రాజకీయ ఔత్సాహకులకు ఒక సంస్థ పెట్టి శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ తీసుకున్న వారిలో కొందరు మేయర్లు, ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈయన కొన్నేళ్ల క్రితం బ్రిటన్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామర్స్ కు పోటీ చేసిన కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. పాలనా రంగం, ఇతర రంగాల్లో ఆయన చేసిన కృషి గుర్తింపుగా ఆయన హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎంపిక చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సిఫారసుతో ఆ దేశ రాజు చార్లెస్ ఆయన ఈ సభకు నామినేట్ చేశారు. ఈ సభకు ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి ఈయనే కావడం విశేషం. ఈయనే ఉదయ్ నాగరాజు ఆ సభకు ఎంపిక నామినేట్ అయిన సందర్భంగా ఆంధ్రజ్యోతికి గురువారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నాడు. బ్రిటన్ వేదికగా తెలంగాణ వాదాన్ని చాలా బలంగా వినిపించిన వ్యక్తి ఉదయ్ నాగరాజు. సో ఈ మట్టి బిడ్డ, ఈ తెలంగాణ మట్టి బిడ్డ ఈరోజు బ్రిటన్లోని పార్లమెంటుకు నామినేట్ కావడం అనేది నిజంగా మన తెలంగాణకు గర్వకారణంగా మనం చెప్పొచ్చు. సో అభినందనలు. ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ వరకు ప్రస్థానం ఇలా. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పటి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం. నేను వరంగల్లో పుట్టాను, అక్కడ 7వ తరగతి వరకు చదువుకున్నాను. హైదరాబాద్లో ఇంటర్ వరకు చదివాను. మహారాష్ట్రలోని రామ్టెక్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాక ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశాను. కంప్యూటర్ సైన్స్ నుంచి రాజకీయాల వైపు ఎలా వచ్చారు. నాకు తొలి నుంచి సమాజంలో ఉండే వివిధ వర్గాల పట్ల అధ్యయనం చేయాలని ఆసక్తి ఉండేది. అసలు సమాజం ఏ అంశాలపై ఎలా స్పందిస్తుంది, సమాజ గమనం ఎలా ఉంటుందన్నది అనే వాటిపై చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉంది. తెలంగాణ నుంచి అనేక దేశాల వరకు ఈ సమాజం, జాతుల గమనం అన్న అంశంపై అధ్యయనం చేశాను. ఆ ఆసక్తితోనే పాలనా శాస్త్రంలో కూడా మాస్టర్ చేశాను. యూకే లేబర్ పార్టీలోని తెలుగు కమ్యూనిటీ కోసం మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్షిప్ ప్రోగ్రాం ప్రారంభించాను. అది ఒక రకంగా రాజకీయ నాయకత్వ కోర్సు. దాని ద్వారా రాజకీయాల్లోకి రావాలనుకునే ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ పొందిన వాళ్ళు కొందరు మేయర్లు, మరికొందరు ఇతర పదవులకు ఎంపికయ్యారు. ఏడాది క్రితం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తొలిసారి ఓటమి తీసుకున్నారంటే చూస్తూ ఉంటే నార్త్ బెడ్ ఫోర్ట్ షైర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గత ఏడాది పోటీ చేశాను. స్వల్ప తేడాతో ఓడిపోయాను. మొత్తంగా మెత్తగా ఉంటావు, రాజకీయాలకు పనికిరావు అని కూడా కొందరు అన్నారు. ఆ సమయంలో కొంత బాధ అనిపించింది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గంలోని అందరికీ దగ్గర తొలి నుంచి సమాజ అభివృద్ధి, దానికి సంబంధించిన విధానాలు, దాని గమనంపై ఆసక్తిగా ఉండే నేను ఆ ఓటమిని తీసుకోగలను. హౌస్ ఆఫ్ లార్డ్స్ కు ఎంపిక ఎలా జరిగింది, పదవి కాలం ఎంత అనేది లేబర్ పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు గతం నుంచి చేస్తున్నాను. ఇండియన్ కమ్యూనిటీ లేబర్ పార్టీకి మధ్య సమన్వయం చేసేవాడిని. విధానపరమైన అంశాల్లో నిపుణులతో చర్చలు నిర్వహించేవాడిని. లేబర్ పార్టీ విధానాల రూపకల్పన కోసం పనిచేసేవాడిని. లేబర్ పార్టీ ఎంపీలకు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల హౌస్ ఆఫ్ లార్డ్స్ లో కొన్ని స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాల్లో కూడా వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్నవారిని ఎంపిక చేయాలన్నారు. బ్రిటిష్ ప్రధానిగా ఉన్న కీర్ స్టార్మర్ ఈ పదవికి సిఫారసు చేశారు. హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే మన దగ్గర రాజ్యసభ మాదిరి. అయితే పదవి కాలం మాత్రం ఇక్కడ 6 ఏళ్ళు కాదు, జీవితకాలం, లైఫ్ టైం పదవి కాలం ఉంటుంది. రిటైర్మెంట్ అనేది కూడా ఉండదట. సో లైఫ్ టైం రాజ్యసభ ఎంపీగా ఉండబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీ భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి, ఈ అంశాలపై పనిచేయాలనుకుంటారు. ఈ పదవిని విజయంగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నాం. ఏఐ, మానసిక ఆరోగ్యం వంటి ఈ రెండింటిపైన అంతర్జాతీయ స్థాయి నిపుణులతో సమావేశాలు, చర్చాగోష్ఠులు పెట్టి సమాజానికి అవసరమైన విధానాలు ఎలా ఉండాలో మార్గనిర్దేశం చేయాలని అనుకుంటా అంటూ చూస్తున్నాం. భారత్ నుంచి బ్రిటన్కు వచ్చే విద్యార్థులకు, ఉద్యోగార్థులకు మీ సలహా, కష్టపడి పనిచేయండి, భవిష్యత్తు ఖచ్చితంగా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఉదయ్ నాగరాజు బిడ్డ, తెలంగాణ మట్టి బిడ్డ. సో ఈరోజు అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ఒక అత్యున్నతమైనటువంటి పదవిని పొందడం అనేది నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశమే. కీప్ ఇట్ అప్. కాలేజీ తరఫున కూడా వారికి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను.